ముఖ్యమంత్రిగా ప్రకటించడం కోసము నారా చంద్రబాబు నాయుడు గారికి, మన మంత్రి నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి మరియు బీజేపీ నాయకులకి, ముఖ్యంగా మా చల్లాబాబన్నకి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. కనీసం 20 కిలోమీటర్లు మనకు జిల్లా రావడము చాలా చరిత్ర గల శుభ పరిమాణము. మరియు ఇంతకుముందు చిత్తూరు 70 కిలోమీటర్లు పోవాల్సిందా, రాయచోటి సుమారు 90 కిలోమీటర్లు పోవాల్సిందా, ఇప్పుడు 20 కిలోమీటర్లోనే మన జిల్లా ప్రకటించడం కోసము మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. పుంగనూరు నియోజకవర్గ ప్రజలకు ఎంతో శుభదినం. ఎన్నో రోజుల నుంచి సుదూరంగా ఎంతో దూరంగా ఉన్నటువంటి చిత్తూరు జిల్లాని ఈరోజు పుంగనూరు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మా నాయకుడు మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ వర్యులు చల్లా రామన్న గారికి ఈ నియోజకవర్గం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇది ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న చిరకాల కోరికను ఈరోజు మాకు సాధ్యమైన తొందరగా ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీ మేరకు చేసి ఈ పుంగనూరు కాన్స్టిట్యున్సీని దగ్గరగా 20 కిలోమీటర్ల లోపలే మన మదనపల్లి జిల్లాగా చేసి ఈ ప్రజల అభిష్టం మేరకు చేసినందుకు వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. మాట నిలబెట్టుకునే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, మన కూటమి ప్రభుత్వం. ఇచ్చిన మాట ప్రకారం మదనపల్లిని కేంద్రంగా చేసి అన్నమయ్య జిల్లా ప్రకటించారు కాబట్టి వాళ్ళందరికీ ధన్యవాదములు. ఈ సభలో ఇప్పుడు చెప్తున్న పుంగనూరు మున్సిపల్ ఎలక్షన్ లో 31 వార్డులు ఉన్నాయి. తెలుగుదేశం 1983 నుంచి కష్టపడిన తెలుగుదేశం నాయకులకందరికీ 2 నెలలు ఇప్పుడు ఎలక్షన్ అయిన పార్టీ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ ఎవరైతే సీనియర్ తెలుగుదేశం కార్యకర్తలు ఉండాలో ప్రతి వార్డు నుంచి 5 మందిని వాళ్ళు ఎంపిక చేసి ఇస్తే 155 మంది 155 మందికి మార్చి 1వ తేదీ నుంచి ఆ 155 మందికి సుకుమార్ బాబు నియోజకవర్గ వాల్మీకి సంఘ అధ్యక్షులైనటువంటి సుకుమార్ బాబు తెలుగుదేశం పార్టీ 1000 రూపాయలు ప్రతి నెల నేను బతుకుండే వరకు ఇస్తానని నా మనస్పూర్వకంగా చెప్తున్నా. ఈరోజు మనకెంతో శుభదినం. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నిన్నటి రోజు మనకు మదనపల్లిని జిల్లాను ప్రకటించడం మన పుంగనూరు ప్రజలకి చాలా ఆనందంగా ఉంది. అది ఈరోజు వైకుంఠ ఏకాదశి, ఈరోజు ఇంకా పవిత్రమైన రోజు. ఈరోజు మనము పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని అందరినీ గుర్తు చేసుకుంటూ, మనకు చిరకాల వాంఛ పుంగనూరు మనకు చిత్తూరుకు వచ్చి 72 కిలోమీటర్లు ఉంది. చిత్తూరుకి 72 కిలోమీటర్లు. కొన్ని సంవత్సరాల నుంచి చిత్తూరు జిల్లా ఉండింది. అప్పటి నుంచి కూడా మన పుంగనూరు వాసులు మదనపల్లి జిల్లా కావాలని కోరడము, గత ప్రభుత్వంలో మేము ధర్నాలు, స్ట్రైకులు చేయడము, అయినా ఆ ప్రభుత్వంలో చలనం లేకుండా ఉండింది. దానిపైన కేసులు బుక్ చేసినారు. ఈరోజు మదనపల్లి జిల్లా వచ్చింది. వాళ్ళు కూడా కొద్దిగా కనువిప్పు కలగాలని, ఇది ఒక తెలుగుదేశం, ఒక జనసేన, ఒక బీజేపీ వాళ్ళకే కాదు, మొత్తం పుంగనూరు ప్రజలకందరికీ కూడా ఈరోజు మంచి జరిగిందని చెప్పి మనము నాయకులే కాకుండా ప్రజలు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకోవాలని మరీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా మిత్రులకి, కూటమి నాయకులకి అందరికీ నమస్కారాలు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు. ఎన్నో దశాబ్దాల ప్రజల కోరిక, ఆకాంక్షల మేరకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కుటుంబ ప్రభుత్వం సహకారంతో ఈరోజు మదనపల్లి కేంద్రంగా అన్నమయ్య జిల్లాను ప్రకటించడం జరిగింది. ఆ అన్నమయ్య జిల్లాలోకి మన పుంగనూరు నియోజకవర్గం చేర్చడము చాలా ఆనందదాయకము. ప్రజలు ఈ సౌకర్యాని కోసము, ప్రజల సమస్యలు తీర్చడానికి కోసము, ప్రజలకు అనుగుణంగా మదనపల్లి జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో చిత్తూరు పోవాలంటే అనేక అవస్థలు పడేవాళ్ళు ప్రజలు. ఈరోజు ఒక 20 నిమిషాల్లో మదనపల్లి జిల్లా కేంద్రం చేసుకొని తమ సమస్యలు పరిష్కరించుకునే అవకాశం కల్పించినారు.
అంతేకాకుండా ఈ డివిజన్లు మార్పు కూడా కొద్దిగా పుంగనూరుకి మదనపల్లికి డివిజన్ చేయడము చాలా అనుకూలంగా ఉంది. గతంలో పలంనేరు డివిజన్గా ఉండింది, ఇప్పుడు మదనపల్లి కూడా డివిజన్గా చేశారు. అదేవిధంగా సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ కూడా మదనపల్లికి ఏర్పాటు జరిగింది. కాబట్టి ప్రజల ఆకాంక్షల మేరకు ప్రజల సౌకర్యార్థము ఈ కుటుంబ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని గతంలో ఎన్నికల్లో హామీ ఇచ్చిన సందర్భంగా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకొని ఈరోజు పుంగనూరు పట్టణాన్ని మదనపల్లి కేంద్రంగా ఉన్న జిల్లా కేంద్రంలో కలపడానికి అనేక కృషి చేసి జరిగింది. కావున ఈ తెలుగుదేశం పార్టీ తరఫున పుంగనూరు నియోజకవర్గ ప్రజల తరఫున గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.